విశేషమైన భాను సప్తమి రాబోతుంది. అందరూ కూడా ఈ వీడియోని గమనించండి మిత్రులారా. ఇంతకు మించిన ఫలితం ఇంకోటి లేదండి. చాలా చక్కగా ఈ రీల్ సేవ్ చేసుకోండి. చూడండి, జూన్ 7 సప్తమి ఆదివారం రోజు రావడం చాలా విశేషం. ఎందుకంటే సప్తమి తిథికి అధిపతి సూర్యదేవుడు. అదేవిధంగా 7వ తారీఖు రావడం అది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చును. మరలా ఇటువంటి అద్భుతమైన రోజు 3 ఏళ్లకే వస్తుంది అధిక మాసంలో. కావున మిత్రులారా, ఈ రోజు ఏం చేయాలి అంటే ఆదివారం పొద్దున్నే లేచి చక్కగా తలార స్నానమాచరించి ఇంట్లో చక్కగా బొట్టు పెట్టుకొని సూర్య భగవాన్ దగ్గర ఎదురుగా ఉన్నటువంటి సూర్య నమస్కారం చేసి ఓం సూర్యదేవాయ నమః అంటూ 3 సార్లు అర్ఘ్యాన్ని చక్కగా అలా వదిలిపెట్టండి. అలా వదిలిపెట్టిన నీళ్ళని తీసుకెళ్లి పూల మొక్కల్లో పోయండి. అంతేకాదు మిత్రులారా, గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని చక్కగా ఇంట్లో స్వామికి నైవేద్యం పెట్టి అందరూ ఆరగించండి. నవగ్రహాలకు వెళ్ళి నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసి విశేషంగా సూర్య భగవానుని చక్కగా సేవించండి. ఎర్రటి పువ్వులు పెట్టండి, తెల్లజిల్లేడు పువ్వులు పెట్టండి, గోధుమలతో స్వామిని చక్కగా అలంకరించండి. ఇలా ఆచరిస్తే నేను చెప్పే మంత్రాన్ని తప్పకుండా అందరూ సేవ్ చేసుకొని అందరికి షేర్ చేయండి. జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ మంత్రాన్ని పైన పెడతాను, చూసుకోండి. ఈ మంత్రం చక్కగా విని ఎవరైతే సూర్యుని ఆరాధిస్తారో వారి జన్మ ధన్యమవుతుంది. మీ అందరికీ కూడా చక్కని ఆత్మస్థైర్యం కలుగుతుంది. మీరు ఉద్యోగం చేసిన చోట మీ యొక్క అధికారుల చేత గొప్ప మన్ననలు పొందగలుగుతారు. మీ కుటుంబాల్లో చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది. కావున ఇంతటి మంచి రోజుని అందరికీ షేర్ చేసి ఈ పుణ్యం కట్టుకోండి మిత్రులారా. ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జయం.